హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటంటే వీడియో చేయడానికి కారణం ఏంటంటే పెద్ద కారణం అంతేం లేదు. కొంచెం ఇక మళ్ళీ చిన్న షాప్ వాళ్ళని మీలాంటి పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని మన దగ్గర ప్రతి ఒక్క వచ్చే కస్టమర్కి మనం ప్రతి ఒక్క డిస్ప్లే కానీ బ్యాటరీస్ కానీ ఏదైనా మనం గ్యారంటీతో రిప్లేస్ చేస్తున్నాం. కానీ చాలామంది ఏంటంటే తెలియకుండా అవగాహన లేని షాప్లకు వెళ్ళి బాధపడడం కన్నా కొంచెం మాలాంటి వాళ్ళ షాప్లోకి వచ్చి బెటర్గా రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చే టాపిక్ ఏంటంటే ఈ మంచిర్యాల లోకల్ ఉన్న మొబైల్ షాప్ రిపేర్ల దగ్గర రాకుండా వేరే కంట్రీ నుండి వచ్చి హోల్సేల్ షాప్ పెట్టిన వాళ్ళ దగ్గర రిపేర్లు చేసుకుంటారు. తక్కువలో అవుతుందని చేసుకున్నారు, కానీ చేసుకున్నందుకు ప్రాబ్లం కాదు. వాళ్ళు ఎంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు, ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అవగాహన లేకుండా అందరూ వేసుకుంటారు. ఇప్పుడు మనకి ఈ మంత్లో వచ్చిన క్వాలిటీ ఈ మంత్ ఉంటుంది, పోయిన మంత్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు ఒక 5-6 months ఉన్న క్వాలిటీని ఇప్పుడు మీరు పోయి మనకు ఇది కావాలని అంటే వాళ్ళు ఏం చేస్తారు, 5-6 monthsది ఇప్పుడు ఈ రోజు ఇస్తారు. దానివల్ల మీకు ఏంటంటే టచ్ ఎక్కువ రోజులు పనిచేసేది మీకు జస్ట్ 2 months 3 monthsనే 1 monthనే 1 week 10 daysనే మనకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టచ్ వర్కింగ్ నాట్ వర్కింగ్ ప్రాబ్లం అదర్ ఇష్యూస్ అని ఉంటుంది. వాళ్ళకి రిపేర్ రాదు. రిపేర్ రాకుండా కూడా రిపేర్ వచ్చినట్టు సెల్ ఓపెన్ చేసి డిస్ప్లే వేసి దాన్ని ఫటాఫట్ ఫిట్ చేస్తాను ఇచ్చేస్తారు. కానీ మీరు ఒకటి ఆలోచించాలి, మేమైతే ఇంత టెక్నీషియన్గా నేర్చుకోవడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేరేక్కడ పని నేర్చుకొని మేము షాప్ పెట్టినాం. అది ఎవరు ఆలోచించారు. షాప్ చిన్న ఉందా పెద్ద ఉందా అనే కాదు. నేను ఒక్కటే అడిగేది ఏంటంటే మన తెలంగాణ దాంట్లో మన మంచిర్యాల ఉన్న మొబైల్ షాపులలో చాలామంది మంచిర్యాల లోకల్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఈ లోకల్ వాళ్ళు ఎంకరేజ్ చేయండి. వాళ్ళకు దగ్గర 1500 వేసేది మా దగ్గరికి వచ్చి 200 తక్కువ తీసుకోండి, తక్కువ ఇవ్వండి. వాడు 1000 రూపాయలకి అయితే మేము 900కి ఇస్తాం, వాడు 500కి అయితే మేము 400కి ఇస్తాం, వాడు 2000కి అయితే మేము 1800కి ఇస్తాం. మా కాడికి వచ్చి మీరు కూడా అడగండి, ₹1 తక్కువ ఇవ్వండి, మాకు ₹1 తక్కువలో కావాలి. మరి ఎట్లా అని మమ్మల్ని అడిగితే మేము కూడా చేస్తాం కదా తక్కువ. ఇప్పుడు వాళ్ళు చేస్తారు అది ఇది అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇన్కమ్ పెంచుతారు, కానీ మాకు ఇన్కమ్ లేకుండా ఉంటుంది. మాకు కూడా ఈ రిపేర్ సెక్షన్ తోటి ఫ్యామిలీ ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు దీని కిరాయి నెలకు 5000, ఇంటికాడ కిరాయి ఇక్కడ కిరాయిలు 10,000 అవుతుంది నెలకు. నాకు ఈ 10,000 వెళ్ళడానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఏంటంటే షాప్ పెట్టి నేను 12 సంవత్సరాలు 2012 పెట్టిన ఇప్పటి వరకు నాకు వెనకేసుకున్నదంటూ ఏం లేదు. కానీ ఎక్కడ నుండి వచ్చి ఇక్కడ షాపులు పెట్టి వాళ్ళు ఒక్కొక్కటి కార్లు బంగ్లాలు అవి ఇన్కమ్ ఒక్కొక్కటి కోట్లు సంపాదిస్తారు. అంటే మొన్నకి లైన్ ఒకటి పెట్టాడు షాపు, వాడు ఇప్పుడు కోట్లు సంపాదించాడు. ఎందుకు ఇదంతా? ఇలాంటి డేటెస్ మనోళ్ళు ఎందుకు చేయరు? మనోళ్ళు మన దగ్గరికి ఎందుకు రారు? మనోళ్ళని మనకి ఎందుకు ఎంకరేజ్ చేయరు? ఎక్కడో వచ్చి ఇక్కడ బతుకులేను, ఎక్కడో బతుకు లేదా? ఒకటి మంచిగా మైండ్లో పెట్టుకుని అందరూ ఆలోచించండి. నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేను ఉన్నట్టు మాట్లాడదు, తప్పే లేదు. మనోడు మన దగ్గరికి వచ్చి రిపేర్ చేసుకుని ₹1 తక్కువ తీసుకున్నా పర్లేదు, చేసుకో. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర డిస్ప్లేలు వేస్తారు, ఓకే, ఛార్జర్లు వేస్తారు, ఓకే, బ్యాటరీలు వేస్తారు. కానీ వాడు ఎంత మంచి క్వాలిటీ ఇస్తానని మీరు చూస్తలేదు. మేము పోయినా అనుకో మాకు తెలుస్తారు, మీరు వెళ్తే మీకు క్వాలిటీ ఇస్తారు. అది మీకు తెలుసా? తెలియదుగా. అవగాహన లేకుండా ఏ పని చేయరు. కొంచెం ఇక్కడ ఈ లైన్ మొత్తం ఒక 80-90 షాపులు ఉన్నాయి. మొబైల్ షాపులకి పోయి మొబైల్ షాపులనే రిపేర్ చేసుకోండి. ఈ సుందాగాడని వాడని వీడని ఎవరి దగ్గరికి పోయి మీ ఓన్గా రిపేర్లు చేయించుకుంటే చేసిన 1 day 2 daysకో 1 weekకో ప్రాబ్లం అయ్యి వాళ్ళు బాధపడి తప్పించారు. నాకు ఈ సంఘటన మాట్లాడడానికి కారణం ఏంటంటే ఒక 2 days బ్యాక్ ఒక కస్టమర్ వచ్చాడు. నా ముంగటి షాప్ కాడ ఒక డిస్ప్లే వేయించిందట. వేయించిన 2 daysకే ప్రాబ్లం అయిందని నా దగ్గర వచ్చి భయ్య డిస్ప్లే వేయించిన 1 dayకి ఇట్లా ప్రాబ్లం అయిందని పోయి అడిగితే నాకు సంబంధం లేదు, మళ్ళీ డబ్బులే, నేను మళ్ళీ చేంజ్ చేసి ఇస్తాను అన్నాడు. మరి గింత నిర్లక్ష్యం ఉంటుంది, మరి గింత కనికరం లేకుంటుంటారు. మనుషులు అన్నట్టు అన్నవే తింటారు కదా. మనం ₹1 తీసుకున్నప్పుడు న్యాయంగా చేసేయాలి. 1 day 2 days 1 week ఏమైనా ప్రాబ్లం అయిందనుకో చెప్పలే, భయ్యా మీ దానికి ఏమైనా ప్రాబ్లం అయితే నాది ఇష్యూ ఉంటుంది, నాది రెస్పాన్స్ ఉంటుంది, మీరు పెట్టిన అంటే హాఫ్ అమౌంట్ నాకు ఇస్తే నేను రిప్లేస్ చేసిస్తా నానేమన్నా అని అడగాలి. అడిగితే నాకు ఎవరైనా చేసి ఇచ్చేది.